హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శామ్స్ కార్నర్. ఈరోజు హెల్దీగా మిల్లెట్స్తో ఇంకొక బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికోసం మినప్పప్పు నానబెట్టడం అలా ఏం అవసరం ఉండదు. మనం నైట్ పడుకునే ముందు మిల్లెట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు ఏవైనా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సామలు తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని, మిల్లెట్స్ ఎప్పుడైనా కొంచెం స్లోగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ వాష్ చేసి కొంచెం నానబెట్టేసి ఉంచాలండి నైట్ అంతా. నైట్ నానబెట్టేసిన వాటిని ఆ వాటర్ వడగొట్టేసి మొక్కలకి పోసుకోవచ్చండి. ఎప్పుడైనా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని పిండి పల్చగా చేసుకోవాలండి, మెత్తగా బరక లేకుండా. సరిపడా సాల్ట్, జీలకర్ర వేసుకొని, మన ఇష్టం అండి, క్యారెట్, అల్లం మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. పిండి మాత్రం చాలా పల్చగా ఉండాలండి. రవ్వ దోశల కన్నా కొంచెం ఇంకా పల్చగానే ఉంచుకోవాలి. దోశ పెనం పెట్టుకొని ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని మనం రవ్వ దోశ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవటమేనండి. స్టవ్ మీడియం టు లోలో పెట్టుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు. 2 మినిట్స్ అలా అయ్యాక ఇలా ఆయిల్ కొంచెం వేసుకొని ఎర్రగా అయ్యాక దోశని ఫ్లిప్ చేసుకోవటమేనండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ, ఎండుమిరపకాయలు వేసి చేశానండి. ఇంకొకటి రోటీ టమాటా పచ్చడి చేశాను బాక్స్లోకి, లంచ్లోకి. అది అండి, ఆవకాయ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.